39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. బీజేపీ ఏం చేసినా ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోండి. ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, వక్ఫ్ బోర్డు భూముల విషయం. అసలు వక్ఫ్ బోర్డు భూముల విషయంలో దేశం మొత్తం కూడా ఒక్కసారి ఇదయింది. ఏ సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వక్ఫ్ అనేది అందరు అనుకుంటుండ్రు ఏదో ముస్లింలకు వ్యతిరేకము, ముస్లింల కోసం చేసిండ్రో లేకపోతే హిందువులకు సపోర్ట్ చేయడానికి చేసిండ్రో అన్నారు. కానీ ఇదంతా ఫాల్స్ ప్రాబ్లం. ఈ వక్ఫ్ అనేది ఎస్పెషల్లీ ముస్లింలకు ఒక మంచిది. ఎందుకంటే ఈ వక్ఫ్ వల్ల లాభపడ్డ ముస్లిం లేడు, ఒక్కళ్ళు కూడా ఏ ఒక్క లాభపడ్డ ముస్లిం లేడు. మీరు అడగండి, వక్ఫ్ వల్ల ఇన్ని లక్షల ఎకరాలు ఉంది, ఇన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఏమన్నా ఒక పిల్లగాడిని స్కూల్లో జాయిన్ చేసిండ్రా, ఒక అనాథ శరణాలయాలు ఉన్నాయా, పిల్లల్ని ఏమైనా బయటికి పంపించిండ్రా, వాళ్ళకి ఏమైనా లోన్స్ ఇచ్చిండ్రా, ఏదన్నా వక్ఫ్ నుంచి ఒకళ్ళకి నాములో చేసినా చేయండి. ఎంతసేపటికి ఇది టాప్ 1% రాజకీయాల్లో ఉన్నోళ్ళు, వక్ఫ్ బోర్డులో ఉన్నోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు సంపాదించుకోవడం ఒక మార్గం అయింది. కానీ ఇప్పుడు దీంతో ఏమైతుందంటే ఇప్పుడు మొత్తం కూడా ఆడిటింగ్ చేయడానికి రేపటి నుంచి ఖర్చు పెట్టడానికి ఒక మంచి పద్ధతి అయితే. నేను చాలా మందితో కూడా మాట్లాడినాడు, దర్గాలతోటి, మసీదులతోటి, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడా వక్ఫ్ పోతాయి. కానీ వక్ఫ్ వాళ్ళకి ముఖ్యంగా మీ నియోజకవర్గంలోనే జాన్పాడ్ దర్గా ఉంది, నేను చూశాను, నేను అక్కడ కూడా ఫేమస్ దర్గా. అవును, నేను జానపాడ్ దర్గా మాట్లాడినా. నేను అవును, ఎవ్రీ ఇయర్ వక్ఫ్ కి జానపాడ్ దర్గా నుంచి వచ్చే ఆదాయం దాదాపు 2 కోట్లు వస్తుంది. వక్ఫ్ ఖర్చు పెట్టేది 30-40 లక్షలు ఖర్చు పెడుతుంది. మరి మిగతా 1,70,00,000 జానపాడ్లో ముస్లిమ్స్ ఉన్నారు, నెరేడ్జర్లో ముస్లిమ్స్ ఉన్నారు, హుజూర్నగర్ కాన్ఫరెన్స్ లో ముస్లిమ్స్ ఉన్నారు. ఏ ఒక్క ముస్లిమ్స్ కి ఎవరికి ₹1 రాదు. ఈవెన్ అది వదిలిపెట్టు, దర్గా కూడా ఒక్కసారి సున్నం వేసిన పాపన పోలే ఇప్పటి వరకు. మన దర్గాకి ఏమైనా పని ఉంటే గవర్నమెంట్ చేస్తుంది. దర్గా డెవలప్మెంట్స్, దర్గా జాతర టైము పోయినసారి 50 లక్షలు గవర్నమెంట్ తో పెట్టించినాం నేను దర్గా జాతర చేయడానికి. కానీ వక్ఫ్ నుంచి చేయదు, వచ్చే ఆదాయం మాత్రం వక్ఫ్ పోతుంది. ఓకే, సో అంటే గవర్నమెంట్ యూజ్ చేస్తున్నాం తప్ప దాని నుంచి ఎటువంటి ఆదాయం గవర్నమెంట్ రావట్లేదు. అందుకని గవర్నమెంట్ రాకపోయినా పర్లేదు, కనీసం సాదా బీద ప్రజలకు ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా హెల్ప్ కాదు. కానీ వాళ్ళని ఎంతసేపు యూజ్ చేసుకుంటారు ఒట్టిగానే, ఏదో తీసేస్తుండ్రు, ఏదో చేస్తుండ్రు అంటే వాళ్ళలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి సపోర్ట్ చేయించుకోవడానికి, మళ్ళీ వాళ్ళు లాపటానికి తప్ప కిందోడిగా ఈరోజు అర్థమైతా ఉంది కిందోళ్ళకి. ఖచ్చితంగా రేపు తెలుసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ మోడీ గారు చేసింది ఏదైనా ఆలోచన దూరంగా ఉంటుంది. నెక్స్ట్ 2-3 years లో అర్థమైంది మోడీ గారు చేయడం వల్ల ఈ రోజు మనకి ఇన్ని వస్తున్నాయి. ఖచ్చితంగా రేపు మొన్న ట్రిపుల్ తలాక్ ఏదైతే అయిందో ఇది కూడా అంతే మంచిది. సో చాలా మంది కూడా ఈ బిల్లు విషయంలో సార్ మహిళలు కూడా చాలా సంబరాలు చేసుకుంటారు, అంటే మన జీవితంలో మార్పు రాబోతుందనే ఉద్దేశంతో.